హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ఎఫెక్ట్స్లో ఏఎస్సి సిడిఎల్ ఫిల్టర్ అనే దాన్ని చూద్దాము. జస్ట్ ఇది ఒక ఫిల్టర్ మాత్రమే. దీన్ని మనమైతే అసలు మన కంట్రీలో వాళ్ళైతే ఎవరు అయితే దీన్ని యూజ్ అయితే చేయరు. ఏవైతే రా ఫైల్స్ డైరెక్ట్గా కెమెరా నుంచి వచ్చే రా ఫైల్స్ అంటే ఫిలిం మేకింగ్ కోసం వాడతారు చూసారా, డైరెక్ట్గా రా ఫైల్స్ వచ్చినప్పుడు దానికి ఒక ఫిల్టర్ లాగా అప్లై చేయడానికి ఏఎస్సి సిడిఎల్ ఫిల్టర్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, అసలు ఇది జస్ట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇది తీసుకుందాము. చూడండి, ఇక్కడ చూడండి ఏఎస్సి సిడిఎల్ కలర్ కరెక్షన్లో ఉంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫుల్ ఫామ్ అనేది ఏంటి అనేది చూద్దాము. చూడండి, ఇక్కడ మనకి ఏఎస్సి అని ఉంది కదా. ఏఎస్సి అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్, సిడిఎల్ అంటే కలర్ డెసిషన్ లిస్ట్. ఓకే, ఇది దాని ఫుల్ ఫామ్ అనమాట. దీన్ని మనమైతే అసలు వాడము ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఒక ఇమేజ్ అయితే తీసుకుందాము. ఆల్రెడీ తీసుకున్నవి ఉన్నాయి కదా. చూడండి, ఈ ఇమేజ్ని తీసుకున్నాను. ఈ ఇమేజ్ని తీసుకొని వచ్చి దీనికి ఇక్కడ పెట్టినాను కదా. పెట్టిన తర్వాత దీన్ని జూమ్ ఇన్ చేశాను. రైట్ క్లిక్, స్కేల్ టు ఫ్రేమ్ సైజు. ఓకే, వచ్చింది. ఇప్పుడు విండోలోకి వెళ్ళి లూమిట్రీ స్కోప్ అని కనపడుతుంది కదా, దాన్ని ఆన్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఆన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళండి. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను లూమిట్రీ స్కోప్ అనేది తీసుకోవటం వల్ల నాకు ఇక్కడ మొత్తం చేంజెస్ అయితే వచ్చినాయి. ఓకే, ఈ పక్కన లూమిట్రీ పెట్టుకున్నాను. ఇక్కడేమో ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంది, ఇక్కడేమో సీక్వెన్స్కి సంబంధించి టైమ్ లైన్ సీక్వెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను తీసుకున్నాను కదా, ఇది ఇలా ఉంది రా ఫైల్. ఇది జస్ట్ దాన్ని తీసుకొచ్చి దీనికి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. చూడండి, ఏదైతే మనకి కలర్ అంటే ఏంటి, రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే, ఇక్కడ చూడండి, రెడ్లో వచ్చేసేసి స్లోప్ అని ఉంది. ఈ రెడ్లో స్లోప్ని పెంచుతున్నాను. చూడండి, ఓకే, రెడ్లో స్లోప్ని పెంచినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆ రెడ్ అందులో మీకు తగ్గుతుంది, పెరుగుతుంది, కనపడుతుంది కదా. ఇలా తగ్గించి పెంచుకోవడానికి అనమాట. యాక్చువల్గా అయితే మనం చేసేదే ఉండదు, జస్ట్ ఫిల్టర్ అప్లై చేస్తాము వచ్చిన రా ఫైల్కి, అంతే, అది అయిపోతుంది అనమాట. ఇంకా చేసేదేమి ఉండదు వర్క్. కాకపోతే దీన్ని మనం నార్మల్గా ఎక్కడెక్కడ వాడచ్చు అనేది చెప్తున్నాను. రెడ్ని ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. రెడ్ ఆఫ్సెట్ చూడండి, రెడ్ ఆఫ్సెట్లో కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. రెడ్ పవర్ అంటే రెడ్ ఎక్కడెక్కడ ఉంది, మిగతా వాటిలో కలిసి ఉంటుంది కదా ఎంతో కొంత, సో అలాంటి వాటిని చూపిస్తుంది. అలాగే గ్రీన్ స్లోప్, ఓకే, గ్రీన్ పెంచుతుంది, తగ్గిస్తుంది. గ్రీన్ ఆఫ్సెట్, కొంచెం స్లోగా పెంచుదాము. చూడండి, స్లోగా పెంచినా కూడా ముందే ఇంక్రీజ్. ఓకే, తర్వాత గ్రీన్ పవర్. ఓకే, ఇలా మనం పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్లూ స్లోప్, నెక్స్ట్ తగ్గించడం, పెంచడం. ఇక్కడ ఇది డైరెక్ట్ శాచురేషన్, పూర్తి శాచురేషన్ అనమాట. చూడండి, ఇక్కడ రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తే రీసెట్ మీద మొత్తం రీసెట్ అయిపోతాయి. మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసుండి రీసెట్ చేసుకోవాలి అనుకుంటే వీటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ రీసెట్ చేసేసుకోవచ్చు. చూడండి, కలర్లో డిఫరెన్సెస్ కూడా కనబడుతుంది. ఇక్కడ మీకు శాచురేషన్ అంటే టోటల్ కలర్లో శాచురేషన్ పెంచుతుంది అనమాట. కలర్ని తగ్గించాలి అనుకుంటే తగ్గిస్తుంది. ఓకే, అది. అలాగే ఇది ఇంకొన్ని చోట్ల కూడా మనం వాడుకోవచ్చు. అది ఎక్కడ వాడచ్చు అంటే మనకి గ్రీన్ స్క్రీను, తర్వాత బ్లూ స్క్రీన్కి సంబంధించిన వీడియోస్ తీస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి నైట్ టైం తీసినప్పుడు ఏంటి అంటే అది కలర్ అనేది సరిగ్గా రిమూవ్ అవ్వదు. సో అలాంటప్పుడు
నాకు ఈ బ్లూని డైరెక్ట్గా అక్కడ ఉన్న వీడియో మొత్తానికి అప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న బ్లూ అనేది కూడా కనపడకుండా అడ్జస్ట్ చేస్తుంది. సో అలాంటి వాటికి మనం ఈ ఏఎస్సి సిడిఎల్ అనే ఫిల్టర్ని అయితే వాడుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం బ్లూలోనే కనబడుతుంది కాబట్టి అప్పుడు ఆ వెనకున్న కటింగ్ కాని పిక్సెల్స్ ఏవైనా ఉంటే అది వాటిలో మిక్స్ అయిపోతుంది అనమాట. లేదా గ్రీన్ అనుకోండి, గ్రీన్ లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనకి హ్యారీ పోటర్ లాంటి మూవీస్ తీస్తూ ఉంటారు, తీసినప్పుడు అది నైట్ టైము, ఎక్కువ నైట్ టైము చూపిస్తున్నట్టే ఉంటారు, నైట్ మోడ్ లోనే చూపిస్తున్నట్టు ఉంటారు. అక్కడ మనకి బ్లూ షేడ్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అది ఎందుకు వాడతారు అంటే నార్మల్గా కొన్ని చోట్ల మనకి బ్లూ మ్యాట్ అనేది లైటింగ్ అనేది డిఫరెన్స్ వచ్చినప్పుడు కట్ అవటం సరిగ్గా కట్ అవ్వదు. సో కట్ అవ్వనప్పుడు వాటిని అవి చూస్తూ ఉంటే మనకి కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఇలాంటి ఫిల్టర్స్ని అప్లై చేస్తే ఏమవుతుందంటే టోటల్ ఇమేజ్లోనే బ్లూని తీసుకొచ్చేస్తుంది, బ్లూని పెంచేస్తుంది. సో అప్పుడేమవుతుంది, మనకి వెనకున్న దాంట్లో కూడా బ్లూ అనేది మనకి కనపడకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలాంటి వాటి కోసం మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జస్ట్ ఇది ఓన్లీ ఫిల్టర్ మాత్రమే, దీనివల్ల యూజ్ అయితే పెద్దగా ఏమీ ఉండదు. ఓకే, సో జస్ట్ తెలియటం కోసం, మీకు తెలుసుకోవటం కోసం మాత్రమే ఇది చెప్పడం జరిగింది.